హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. ద కేరళ స్టోరీ సృష్టించిన సంచలనం మరొక ముందే దాని సీక్వెల్ ద కేరళ స్టోరీ 2 పై అప్పుడే చర్చ మొదలైంది. ఒక వర్గం దీనిని వాస్తవాల వెలుగులో తీసిన సామాజిక అవగాహన చిత్రంగా అభివర్ణిస్తుంటే, మరికొందరు దీనిని సమాజాన్ని విడదీసే విద్వేషపూరిత ప్రోపగాండా అని విమర్శిస్తున్నారు. కళాత్మక స్వేచ్ఛకు, సామాజిక బాధ్యతకు మధ్య ఉన్న సన్నని గీతపై ఈ సినిమా నిలబడింది. అసలు ఇలాంటి సినిమాలు సమాజానికి మేలు చేస్తాయా లేక విభజనను పెంచుతాయా? ద కేరళ స్టోరీకి సీక్వెల్ గా రాబోతున్న ద కేరళ స్టోరీ 2 ట్రైలర్ విడుదల అయ్యిందో లేదో అలజడి మొదలైంది. కేరళలో రాజకీయంగా కత్తులు దూసుకునే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వారు ఈ విషయంలో ఒకటై ద కేరళ స్టోరీ 2 విడుదల ఆపేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లో ఒక హిందూ మహిళకు మరో మతానికి చెందిన కొందరు బీఫ్ తినిపిస్తున్న దృశ్యం ఉంది. బీఫ్ తినను. దీనిని కేరళ ముఖ్యమంత్రి సిపిఎం నాయకులు పినరై విజయన్ తీవ్రంగా ఖండించారు. సెక్యులర్ కేరళ సాధించిన విజయానికి ఇది విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. అలానే కాంగ్రెస్ నాయకులు కూడా దీని మీద విరుచుకుపడుతున్నారు. అప్పుడే విషయం కోర్టు దాకా వెళ్ళింది. సినిమా అనేది సమాజానికి అద్దం పట్టే శక్తివంతమైన మాధ్యమం. అయితే 2023లో వచ్చిన ద కేరళ స్టోరీ, అదే విధంగా ద కశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలు విడుదలైనప్పుడు దేశంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ద కేరళ స్టోరీ 2 విషయంలో ఇదే జరిగింది. ఈ తరహా సినిమాలను సమర్థించేవారు ఇవి సమాజంలోని చీకటి కోణాలను, ముఖ్యంగా మత మార్పిడిలు లేదా తీవ్రవాద ఉచ్చుల్లో చిక్కుకుంటున్న యువత సమస్యలను ఎత్తి చూపుతున్నాయని నమ్ముతున్నారు. బాధితుల గొంతును వినిపించడం ద్వారా ప్రజల్లో చైతన్యం వస్తుందని, తద్వారా అపరిమత్తం ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు అనుకుంటున్నారు. ఉదాహరణకు, గతంలో వచ్చిన కొన్ని సినిమాలు మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించాయి. మరోవైపు విమర్శకుల వాదన ప్రకారం వివాదాస్పద అంశాలను సెన్సేషనలైజ్ చేయడం వల్ల ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల సమాజంలో సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. కేవలం ఒక కోణాన్ని మాత్రమే చూపడం వల్ల పక్షపాతం వైఖరి పెరుగుతుంది. ఇది విద్వేషపూరిత ప్రోపగాండాగా మారి యువత మనసులో విభజన బీజాలను నాటే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో వస్తున్న సినిమాలు తరచూ వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాయి. సినిమా ప్రయోజనం సమాజాన్ని మేల్కొల్పడమే కావాలి, కానీ మనుషుల మధ్య గోడలు కట్టడం కాకూడదు. వాస్తవాలను వక్రీకరించకుండా కళను బాధ్యతగా ఉపయోగించినప్పుడే అది సమాజానికి నిజమైన మేలు చేస్తుంది. లేని పక్షంలో ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడే సాధనాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రేక్షకులు కూడా విచక్షణతో ఇలాంటి చిత్రాలను చూడాల్సిన అవసరం ఉంది.